అసలు రిసెషన్ అంటే ఏంటి? రిసెషన్ ఎందుకు వచ్చింది? అది ఎలా అవుతుంది? ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ బ్రౌజ్ చేయకుండా లింక్డ్ఇన్ లో కొంచెం టైం స్పెండ్ చేస్తే మీకు లేటెస్ట్ ట్రెండ్స్ దొరుకుతాయి. ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టినట్టు సెల్ఫీ తీసి పెడతారు. కంపెనీస్ ఆర్ ఆల్సో స్మార్ట్, రైట్? ఆయనకు తెలుసు రెగ్యులర్ ఇంటర్వ్యూ వేలో పోతే రాదని చెప్పేసి, స్కిల్ లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఆ లెవెల్ నేను మీట్ కాలేను అని అంత కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళ మీద, నేను చేయలేను అని చెప్పేసి. అందుకే వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకోవడం కన్నా ఈ బ్యాక్ డోర్ ఎంట్రీస్ ఈజీ. సంబడి ఈస్ ఆస్కింగ్ యూ మనీ ఫర్ అటెండింగ్ ఇంటర్వ్యూస్, ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ రెడ్ ఫ్లాగ్. వెరీ ఒథెంటిక్ ఈమెయిల్స్ వస్తాయి, యువర్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సో అండ్ సో కంపెనీ. జీమెయిల్ నుండి ఎట్లాంటిది వచ్చినా కూడా దానికి రెస్పాండ్ కావద్దు. ఇన్నోవేషన్ లో ఇండియా ఇస్ ర్యాంక్ నంబర్ 3 ఇన్ ద వరల్డ్. డేటా సైన్స్ తీసుకోండి, వాట్ వుడ్ బి సాలరీ ఫర్ 1 year 2 year guy? 30-40 lakhs. Wow. Is it our data safe? The answer is no. ఈ మాల్స్ లో అప్పుడప్పుడు ఆ లాటరీ బాక్సెస్ పెట్టేసుకుని ఉంటారు. ఏం రాయమంటారు? యువర్ నేమ్, యువర్ ఫోన్ నంబర్. ఎవ్రీబడి గోస్ టు ద మాల్, విల్ ఫిల్ దట్ డేటా, పుట్ ఇట్ ఇన్ దట్ బాక్స్ అండ్ కమ్. ఎందుకు మన కార్ వచ్చేస్తుంది, లాటరీ వచ్చేస్తుంది. బట్ యాక్చువల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాళ్ళకి వస్తుంది లాటరీ బికాస్ యువర్ గివింగ్ యువర్ డేటా. ఎలాంటి కోర్స్ అన్నా మీరు పెట్లు ఇస్తారు, దే చార్జ్ సమ్ అమౌంట్ అండ్ దే ఆల్సో గివ్ 100% గ్యారంటీ ఇన్ ద జాబ్. అసలు ఏం జరుగుతుంది అసలు అమీర్పేట్ మార్కెట్ ఏంది? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెన్ దే కాల్ us జాబ్ వస్తుందా, ద వర్స్ట్ థింగ్ దట్ యూ క్యాన్ డూ ఇస్ abscond. Hey, hi guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. Today we have Shruti. Shruti is a director of Odin School. Hi Shruti. Hi Shiva. How are Pleasure you? to be here. Thank you very much. I'm good, thanks. First of all, thank you so much for coming to my podcast. Shruti, let's start with this one generally. అంటే నాకు ఫస్ట్ మీరు వస్తున్నారంటే నాకు ఫస్ట్ క్వశ్చన్ ఇదే వచ్చింది. మీరు ఈ మార్కెట్ ఉంది కదా, జాబ్ మార్కెట్ లో లాస్ట్ 2-3 years నుండి రెసెషన్, ఈ వర్డ్ చాలా వినబడుతుంది. అవును. అసలు రిసెషన్ అంటే ఏంటి? రిసెషన్ ఎందుకు వచ్చింది? అది ఎలా అవుతుంది? ఓకే, సో రిసెషన్ అంటే బేసికలీ ఎకనామిక్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఎనీ కంపెనీ బిజినెస్ చేయాలని అంటే బయర్స్ ఉండాలి, రైట్? సంబడి హ్యాస్ టు బై యువర్ ప్రోడక్ట్. సో బయర్స్ ఉంటే వీళ్ళు వాళ్ళ సర్వీసెస్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఇస్తారు. సో కంప్లీట్ ఎకనామిక్ యాక్టివిటీ డౌన్ ఉన్నప్పుడు బయింగ్ అండ్ సెల్లింగ్ ఆల్సో రెడ్యూసెస్. యాజ్ అ రిజల్ట్ హైరింగ్ ఇస్ ఆల్సో డౌన్, రైట్? ఇప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ లేదన్నప్పుడు నేను మళ్ళీ హైరింగ్ చేసుకోను. సో అలా అని చెప్పేసి హైరింగ్ అంతా తగ్గిపోతుంది. నా ఈ రిసెషన్ అని లాస్ట్ 2 years నుండి వింటున్నాం, కానీ ఇది ఫస్ట్ రిసెషన్ కాదు. లాస్ట్ 100 years లో చూస్తే ఆల్మోస్ట్ 30-40 times రిసెషన్స్ వచ్చింది. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ వన్. ఐ థింక్ 1930s 40s లో ఇట్ వాస్ ద బిగ్గెస్ట్ రిసెషన్ ఆఫ్ ద వరల్డ్. గ్రేట్ డిప్రెషన్ అని కూడా అంటారు. అప్పుడు మీరు వినుంటారు, స్టార్టెడ్ ఇన్ ద US అండ్ స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్. 2008 లో కూడా మనం చూసాము, అట్లీస్ట్ ఇన్ అవర్ మెమరీ. 2008 లో ఇట్ వాస్ అ వెరీ బ్యాడ్ రిసెషన్. అప్పుడు కూడా చాలా మంది జాబ్స్ కోల్పోయారు అండ్ లాట్ ఆఫ్ కంపెనీస్ వెంట్ బ్యాంక్రప్ట్. 2000 time లో అప్పుడు Y2K బబుల్ అని చెప్పేసి అదంతా చెప్పేసి కూడా దాట్ వాజ్ ఆల్సో అన్ ఎకనామికలీ డౌన్ టైమ్. సో అలా అని చెప్పేసి లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తా ఉన్నాయి. రిసెషన్ ఎందుకు వస్తుంది అంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. మన దగ్గర ఇన్ని కంపెనీస్ ఉన్నాయి, కానీ బేసికలీ మనీ వచ్చేది US నుండి కానీ యూరోప్ నుండి కానీ. The main companies are there, clients అక్కడ ఉంటారు. Here they are more of back end operations కానీ the development centers అట్లాంటివి ఇక్కడ ఉంటాయి. సో ఒక కంట్రీలో కొంచెం ఎకనామిక్ యాక్టివిటీ డిస్టర్బ్ అయిందంటే the entire world gets affected in some way. So that is what we are seeing. US లో the situation is bad. Europe లో మీకు తెలిసే ఉంటుంది, countries are going bankrupt. Exactly. చాలా అప్స్ అండ్ డౌన్స్ అవుతా ఉన్నాయి. సో మన కంట్రీ ఎకనామిక్ యాక్టివిటీ స్టేబుల్ ఉన్నా కూడా మన కంట్రీలో ఉన్న కంపెనీస్ డిపెండెన్సీస్ బయట కంపెనీస్ మీద ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్లీ మనకు కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. బట్ కంపారిటివ్లీ వీఆర్ మచ్ మోర్ స్టేబుల్. Yeah, India is much more stable. India is definitely more stable than Europe, definitely. See, basically they're converting dollars. Exactly. So that is the thing, correct? So mana standard ki chuste oka 25 lakhs package is good. It is above average antan nenu. Exactly. Mana Indian context ki, for fresher is getting a 10 lakhs package, Indian market lo it is above average. Endukante Indian market lo freshers probably are in the 5 lakhs range. సో ఫ్రెషర్ కి 10 lakh వచ్చిందంటే దట్ ఈస్ అబవ్ యావరేజ్. కానీ అదే మీరు డాలర్స్ లో కన్వర్ట్ చేయండి, ఫర్ US కంపెనీ ఇట్ ఇస్ చీప్ లేబర్. మనకంటే చీప్ ఉన్నారు. ఫిలిపైన్స్ ఇస్ దేర్ అండ్ అదర్ కంట్రీస్ ఆర్ ఆల్సో దేర్ విచ్ ఆర్ చీపర్ దెన్ us. సో రిసెషన్ కి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. బట్ అగైన్ లైక్ ఐ సెడ్, this will pass. This is not the first, this is not the last. అంటే మన tentative time ఉందా ఎప్పుడు అయిపోతది అని? It is usually not more than 2-3 years. Okay.
సి బికాస్ కంపెనీస్ కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు కదా, సో వాళ్ళు డౌన్ టైమ్ అవుతుంది అని అంటే దే విల్ ఆల్సో నాట్ జస్ట్ కీప్ క్వైట్ అండ్ లెట్ ద టైమ్ పాస్. వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసేసి దే విల్ ట్రై టు రివైవ్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో కంపేర్ టు లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్ ఇట్ ఇస్ బెటర్. అండ్ ఈ రిసెషన్ వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది అంటే లైక్ పీపుల్ హు ఆర్ డూయింగ్ ఎ జాబ్, చాలా మంది టూ టైప్స్ ఉన్నారు. కొంతమంది అయితే ఫైర్ చేస్తున్నారు, లైక్ బిగ్ కంపెనీస్, అమెజాన్ ఆల్సో ఫైర్ లాట్ ఆఫ్ పీపుల్. అమెజాన్ ఫైర్ చేసింది, గూగుల్ ఫైర్ చేసింది కొంతమందిని, చాలా కంపెనీస్ ఫైర్ చేస్తున్నాయి. ఫైర్ చేసింది కాకుండా వాళ్ళ హైక్స్ కూడా చాలా రిడ్యూస్ చేసేసారు. లైక్ మీరు చూసారనుకోండి, పెద్ద కంపెనీస్ 5%, 3%, నాట్ మోర్ దెన్ 10 ఫర్ షూర్. అది కూడా 3% ఇచ్చినా చాలా మంది ఓకే అంటున్నారు, నా జాబ్ పోలే చాలు ఈ రిసెషన్ వల్ల అని. సో ఇంకొకటి ఇక్కడ రీసెంట్లీ సుందర్ పిచ్చై ఐ థింక్ వాస్ టాకింగ్ అబౌట్ దిస్. సో ఆయన ఏమంటున్నారంటే దేర్ వాజ్ అ ఫేజ్, ఆ పాండమిక్ అప్పుడు కొన్ని బిజినెసెస్ మల్టీఫోల్డ్ పెరిగాయి, రైట్? బికాస్ ఎవ్రీబడి వాజ్ యూజింగ్ ఇంటర్నెట్, వీఆర్ ఆల్ అంటే ఇంట్లో లాక్డౌన్ అని చెప్పేసి ఇంట్లో ఉన్నాం కాబట్టి at that time, in that 1.5 years, hiring విపరీతంగా చేసేసారు. సో ఆ టైంలో ఆ రిక్వైర్మెంట్ ఉండే కాబట్టి దే హైర్డ్. కానీ ఇప్పుడు వాళ్ళ బిజినెస్ కూడా స్టెబిలైజ్ అయింది వెన్ కంపేర్ టు 2 years ago. సో ఎక్సెసివ్ హైరింగ్ వలన కూడా ఈ ఫైరింగ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ద కంపెనీ సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్. సో దట్ ఈస్ అనదర్ యాంగిల్. సో నేను కూడా విన్నప్పుడు నాకు కూడా సడన్ గా రియలైజ్ అయింది, యా వాట్ ఈస్ సేయింగ్ ఇస్ ట్రూ అని చెప్పేసి. ఇట్ ఈస్ నాట్ అంటే టాలెంట్ బాలేదని కాదు, రిక్వైర్మెంట్ లేదని కాదు, కానీ ఒక టైంలో ఓవర్ హైరింగ్ అయిపోయింది. ఆ 1 year లో విపరీతంగా హైర్ చేసేసారు. ఎందుకంటే ఎవ్రీబడి వాజ్ డూయింగ్ ఆన్లైన్ షాపింగ్, ఎవ్రీబడి వాజ్ ఇండల్జింగ్ ఇన్ సో మెనీ థింగ్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ కల్చర్ కి మన ఇప్పుడు లైఫ్ స్టైల్ కి తేడా ఉంది, రైట్? 3 years బ్యాక్ మన ప్రయారిటీస్ ఏముండేవు, ఇప్పుడు ఆ ప్రయారిటీస్ మనం చేంజ్ అయ్యాయి బికాస్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు ప్రీ పాండమిక్ టైమ్స్. ఆ పాండమిక్ 2 years అనేది చాలా డిస్టర్బ్ చేసేసాయి అన్ని. సో సమ్ బిజినెసెస్ వెంట్ అప్, విపరీతంగా పెరిగాయి, సమ్ బిజినెసెస్ వెంట్ డౌన్. సో ద బిజినెసెస్ దట్ వర్ గ్రోయింగ్ స్టార్టెడ్ ఓవర్ హైరింగ్ పీపుల్. సో నౌ మళ్ళీ ఆ నార్మల్ కి వస్తున్నారు కాబట్టి ఆ ఎక్సెసివ్ హైరింగ్ చేసిన వాళ్ళు చాలా మంది దే ఆర్ లూజింగ్ జాబ్స్. బట్ న్యూ రిక్వైర్మెంట్స్ లేవాలంటే ఉన్నాయి. న్యూ హైరింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఎవ్రీ మంత్ న్యూ హైరింగ్ ఈస్ గోయింగ్ ఆన్ హ్యాపెనింగ్. కానీ ఆ ఎక్సెసివ్ అంతా హైర్ చేశారు కాబట్టి దే జస్ట్ లెటింగ్ ఆఫ్ దోస్ పీపుల్. ఈ ఫైర్ చేస్తారు కదా, ఐ మీన్ చాలా మంది కంపెనీ నుండి ఇస్తారా, ఎలాంటి పొజిషన్స్ ని దే రిమూవ్ ఇట్? సో ఇట్ డిపెండ్స్, అంటే దీనికి ఫార్ములా అనేది ఉండదు. బేసికలీ దే ట్రైంగ్ టు కట్ కాస్ట్ సేవింగ్ కోసం ఫైరింగ్ చేస్తారు ఎవరైనా కూడా, రైట్? సో ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్, ఇప్పుడు లెట్ us say an employee he has multiple skill sets, అంటే ఆయనకి డేటా అనలిటిక్స్ వచ్చు, దాంతో పాటు ఏఐ కూడా వచ్చు. సో హీఈస్ ఏబుల్ టు హ్యాండిల్ 2-3 functions. అట్లాంటి ఎంప్లాయీస్ ని రిటైన్ చేస్తారు. సో దే ఆర్ ఆల్సో వెరీ ప్రూడెంట్. ఇప్పుడు వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ బిజినెస్ అయితే ఆపేలేరు కదా. దే విల్ నాట్ ఫైర్ అట్ ద కాస్ట్ ఆఫ్ దర్ బిజినెస్ గోయింగ్ డౌన్. బిజినెస్ నడవాలి, ఏ లెవెల్లో బిజినెస్ నడుస్తుందో ఆ లెవెల్లో నడవాలి, అంతకంటే ఇంకా పెరగాలి కూడా. The business has to become more profitable. Exactly. Right? So ఆ profitability కి contribute చేస్తున్నారు అంటే వాళ్ళని ఫైర్ చేయరు. It could be a senior level person, it could be a junior level person. But వాళ్ళ satisfaction level కి తక్కువ performance ఉంటే, or if they feel like okay this person అంత productivity లేదు, ఆయనను తీసేసినా కూడా ఆయన చేసే జాబ్ ని 2-3 డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కంపెనీస్ లో, రైట్? అంటే నాకు జాబ్ వచ్చేసింది, ఇంకా హాయిగా నా అయిపోయింది, చాలు. ఆ తర్వాత వాళ్ళ గ్రోత్ చేయరు, కొత్తవి నేర్చుకోరు, అప్ స్కిల్ చేసుకోరు, వాళ్ళని అప్గ్రేడ్ చేసుకోరు వాళ్ళ స్కిల్స్ ని. దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ లెట్ గో ఆఫ్ ఫస్ట్. Like continuous skillings are very important. Very important, yes. ఎందుకంటే టెక్నాలజీ అంతా ర్యాపిడ్ గా చేంజ్ అవుతుంది, రైట్? ఒక 10 years బ్యాక్ మీరు ఒక వర్జన్ కి ఇంకో వర్జన్ కి 1 year తర్వాత నెక్స్ట్ వర్జన్ వస్తుండే. ఇప్పుడు ఎవ్రీ అదర్ మంత్ దేర్ ఆర్ న్యూ వర్జన్స్ కమింగ్ అప్. Exactly. సో అప్ స్కిల్లింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. Like how this be, so example, అంటే నాది ఒక సినారియో బేస్డ్ క్వశ్చన్ అడుగుతా. ఎగ్జాంపుల్, there's a one person who is doing a job. నార్మల్ ఒక జావా తీసుకోండి, ఒక జావా జాబ్ చేస్తున్నారు. యూ వాంట్ టు అప్ స్కిల్ ద స్కిల్స్. అంటే తను ఎలా ఐడెంటిఫై చేయాలా, ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే ఫ్యూచర్ ఉంది, ఎలాంటి స్కిల్ నేర్చుకుంటే దానికి డిమాండ్ ఉంది. లైక్ ఇలాంటి రిసెషన్ వచ్చినా కూడా ఎలాంటి డిమాండ్ పోవద్దు. సో ఇప్పుడు చాలా మంది ఎలా ఉన్నారంటే, ఎగ్జాంపుల్ సేల్స్ ఆర్ మార్కెటింగ్ అనుకోండి, మార్కెటింగ్ లో ఎలా ఉంటుందంటే ఈ జాబ్ చేయకపోతే వెళ్ళిపోతుంది జాబ్ అని చాలా మంది మార్కెటింగ్ కూడా వెళ్తలేరు, మార్కెటింగ్ జాబ్కి వెళ్తలేరు. అలా కాకుండా ఏదైనా ఒక జాబ్ తీసుకుంటే అది రిసెషన్ వచ్చినా
జాబ్ ఎప్పటికి ఉండాలి అంటే వాట్ సార్ట్ ఆఫ్ స్కిల్ సెట్ దట్ యు జనరల్లీ సజెస్ట్? సి బ్రాడ్ గా మీరు అడిగితే నో జాబ్ ఇస్ రిసెషన్ ప్రూఫ్. ఓకే there is a requirement for every job. At the same time, if you are not up to the mark, no job is secure. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మార్కెటింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి మార్కెటింగ్ 2 years బ్యాక్ ఎట్లా అవుతుండేనో ఇప్పుడు అట్లా లేదు. ఇట్ హెస్ చేంజ్. ద టూల్స్ దట్ దే యూజ్ ఆర్ చేంజ్డ్, రైట్? అన్నిట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. సో AI బేస్డ్ టూల్స్ చాలా వస్తున్నాయి. సో ఫస్ట్ మనకు ఒక పని చేయడానికి 6 hours పడితే అది ది సేమ్ జాబ్ AI టూల్స్ యూస్ చేసి 1.5 hours ఆర్ ప్రాబ్లీ లెస్ దెన్ దాంట్లో చేసేయచ్చు. సో అట్లాంటి టూల్స్ నేర్చుకున్నారా మీరు? మీ ప్రొడక్టివిటీని పెంచుకున్నారా? సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ప్రూవ్ టు ద కంపెనీ దట్ నా వాల్యూ మీకు ఇంత అని, దెన్ ఆల్ దీస్ థింగ్స్ ఆఫ్ జాబ్ లాస్ అండ్ ఆల్ విల్ నాట్ హ్యాపెన్. సో ఎనీ టెక్నాలజీ తీసుకోండి, ఎనీ జాబ్ రోల్ కూడా తీసుకోండి మీరు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కరెంట్లీ ఇన్ డిమాండ్. లైక్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, కరెంట్లీ ఏ టెక్నాలజీస్ ఇన్ డిమాండ్ ఉన్నాయని అంటే యువర్ ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తే యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్, రైట్? యూ జస్ట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇట్. ఇంకొక మంచి అవెన్యూ ఏంటంటే లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ లో కూడా మీ ఇండస్ట్రీలో థాట్ లీడర్స్ ఎవరు ఉన్నారు అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు, రైట్? థాట్ లీడర్స్ ఆర్ ద పీపుల్ హూ టాక్ అబౌట్ ద లేటెస్ట్ ఇన్ యువర్ ఫీల్డ్. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్స్ ఏమున్నాయి, రాబోయే ట్రెండ్స్ ఏమున్నాయి, అట్లా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, హూ టాక్ అబౌట్ దీస్ థింగ్స్. సో లింక్డ్ఇన్ లో వీళ్ళని ఫాలో చేస్తే అండ్ దెన్ యూ స్టడీ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్, ఎట్లాంటి టాపిక్స్ గురించి మాట్లాడుతున్నారు, ఎలా షిఫ్ట్ అవుతుంది. లింక్డ్ఇన్ లో ఏముంది, ఒక పేజ్ కి వెళ్తే మొత్తం 1 year హిస్టరీ 2 year హిస్టరీ మీకు దొరుకుతుంది. సో యునో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ బ్రౌజ్ చేయకుండా లింక్డ్ఇన్ లో కొంచెం టైం స్పెండ్ చేస్తే మీకు లేటెస్ట్ ట్రెండ్స్ దొరుకుతాయి. ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. మీరు ఇందాక లింక్డ్ఇన్ అన్నారు కదా శృతి, సో జనరల్ గా ఒక ప్రాపర్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయాలి లింక్డ్ఇన్ లో అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ చేయాలి. అండ్ దేర్ ఇస్ అ సెకండ్ థింగ్, ఇప్పుడు మనం చాలా మంది స్టూడెంట్స్ తీసుకున్నా అండ్ ద పీపుల్ హు ఆర్ కరెంట్లీ వర్కింగ్, చాలా మంది ఎంప్లాయీస్ వర్క్ చేసే వాళ్ళు కూడా ప్రాపర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండదు. ఇప్పుడు చూసుకుంటే ఏదో నామకే వాస్తే సోషల్ మీడియా క్రియేట్ చేసినట్టు ఫోటో పెడతారు, ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు, జస్ట్ వర్కింగ్ ఇన్ యాడ్ చేస్తారు కాలేజ్ అండ్ వర్క్ అండ్ దే లీవ్ ఇట్. అండ్ మీ ఎక్స్పీరియన్స్ లో లింక్డ్ఇన్ ఎలా కీ రోల్ ప్లే చేస్తుంది? ఓకే, సో లింక్డ్ఇన్ ప్రస్తుతం ఈజ్ ది బెస్ట్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ ప్రొఫెషనల్. మీరు ఏ ఇండస్ట్రీ అనేది తీసుకోండి, అది టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానీ తేడా లేదు. ఎవ్రీబడి నీడ్స్ టు హ్యావ్ అ లింక్డ్ఇన్ అకౌంట్, అందరికీ ఉండాలి. లింక్డ్ఇన్ అకౌంట్ మీరు అన్నట్టు యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్, రైట్? ఇప్పుడు లింక్డ్ఇన్ లో మీకు 3 types ఆఫ్ కాంటెంట్స్ ఉండాలి మీ ప్రొఫైల్ లో. ఫస్ట్ ఇస్ ద స్టాటిక్ కాంటెంట్. స్టాటిక్ కాంటెంట్ అంటే దిస్ డజంట్ చేంజ్, లైక్ యువర్ నేమ్ డజంట్ చేంజ్, యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇట్ మైట్ అప్గ్రేడ్. ఇప్పుడు మీరు అండర్ గ్రాడ్ చేస్తే రేపు మీరు మాస్టర్స్ చేస్తే యూ విల్ యాడ్ అ న్యూ ఇన్ఫర్మేషన్, బట్ అండర్ గ్రాడ్ అనేది చేంజ్ కాదు, దట్ రిమైన్స్ సేమ్, రైట్? సమ్ స్కిల్స్ సర్టిఫికేషన్స్ ఏదైనా చేస్తుంటే దట్ రిమైన్స్ కాన్స్టెంట్. సో దెర్ ఇస్ సమ్ కాంటెంట్ దట్ ఈస్ స్టాటిక్, దెర్ ఇస్ సమ్ కాంటెంట్ దట్ ఈస్ డైనమిక్, అంటే చేంజ్ అవుతా ఉంటుంది. దీస్ ఆర్ యువర్ పోస్ట్స్, మీరు ఏదైనా పోస్ట్ చేస్తే గానీ ఆర్ యునో యువర్, సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ డైనమిక్ కాంటెంట్, మీరు రెగ్యులర్ గా అప్లోడ్ చేసేవి. దేర్ ఇస్ అ థర్డ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఇన్ లింక్డ్ఇన్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇట్స్ కాల్డ్ ఇంటరాక్టివ్ కాంటెంట్. ఓకే, సో డైనమిక్ కి ఇంటరాక్టివ్ కి తేడా ఏంటంటే, డైనమిక్ అంటే నేను నా అకౌంట్ మీద నా పేజ్ మీద పోస్ట్ చేస్తున్నాను. ఇంటరాక్టివ్ అంటే ఐఎమ్ గోయింగ్ టు సంబడి ఎల్స్ అండ్ ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. ఓకే, సపోజ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అ డేటా సైన్స్ జాబ్. Okay, ఆ data science లో I know that ఈ 4-5 people they post good content or I follow them. సో వాళ్ళు చేసిన పోస్ట్స్ కి కమెంట్ చేయడం కానీ, లైక్ చేయడం కానీ, ఆర్ ఆస్కింగ్ మోర్ క్వశ్చన్స్, దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇంటరాక్టివ్ కాంటెంట్. సో ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేయాలి ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్లో. స్టాటిక్ కాంటెంట్ వచ్చేసరికి కొంచెం ఆలోచించి చేయాలి. ఓకే, వన్ మేజర్ మిస్టేక్ చాలా మంది ఏం చేస్తారంటే, 2-3 మేజర్ మిస్టేక్స్ ఐ హ్యావ్ సీన్. ఫస్ట్ ఇస్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టినట్టు సెల్ఫీ తీసి పెడతారు, రైట్? ఇన్ ప్రొఫైల్ పిక్చర్ ఆల్సో. సో పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇక్కడ మనం ప్రొఫైల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రొఫెషనలిజం చూపెట్టుకోవడానికి. సో ఎవ్రీ వర్డ్ దట్ ఐ రైట్ ఇన్ మై ప్రొఫైల్, ఎవ్రీ పోస్ట్ దట్ ఐ పుట్, ఎవ్రీ పిక్చర్ దట్ ఐ పుట్, దాంట్లో నా ప్రొఫెషనలిజం కనిపించాలి, రైట్? సో అదొకటి. ప్రొఫైల్ ఫోటో అంటే ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్, జాబ్ సర్చ్ కి కూడా లింక్డ్ఇన్ ఇస్ అ మేజర్ ప్లాట్ఫామ్. ఎగ్జాక్ట్లీ, ఐ మీన్
ద రెజ్యూమ్స్ దాంట్లోనే క్రియేట్ చేసుకుంటారు. యూ కెన్ సెండ్ ద రెజ్యూమ్స్. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఇప్పుడు మీరు రిక్రూటర్స్ సైడ్ చూస్తే ఒక జేడీ వస్తుంది అండ్ ద హోల్ లిస్ట్ ఆఫ్ పీపుల్ అప్లైడ్ ఫర్ ద జాబ్ ఒక లిస్ట్ లాగా వస్తుంది, రైట్? ఆ లిస్ట్ లో మీ కంప్లీట్ ప్రొఫైల్ స్టార్టింగ్ లోనే కనపడదు. మీ ఫోటో కనిపిస్తుంది, మీ నేమ్ కనిపిస్తుంది, ప్లేస్ కనిపిస్తుంది అండ్ యువర్ కరెంట్ డెసిగ్నేషన్ కనిపిస్తుంది. సో ఈ 4 బేసిస్ మీద రిక్రూటర్ మీ ప్రొఫైల్ ని క్లిక్ చేసి మీ మొత్తం ప్రొఫైల్ చదవాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఆ 4 ఎలిమెంట్స్ కరెక్ట్ గా ప్రొఫెషనల్ గా లేవనుకోండి, దెన్ యూ సీ ఇప్పుడు నేను ఇప్పుడు ఒక జాబ్ డిస్క్రిప్షన్ పెట్టానంటే విత్ ఇన్ 24 hours ఒక 200-300 అప్లికేషన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ 200-300 అప్లికేషన్ ఒక్కొక్కటి క్లిక్ చేసి నో రిక్రూటర్ విల్ డూ దట్. టైం కన్స్ట్రెయింట్స్ ఉంటాయి కదా. So what we look at these 4 elements and then I decide is it really worth clicking on this and reading the rest of it and చెప్పేసి. So photo has to be professional. కొన్ని keywords ఉంటాయి, right? If you are looking for a data analyst job, okay, ఇప్పుడు ట్రాన్సిషన్ చేస్తున్నారు అనుకోండి, కరెంట్లీ యు ఆర్ ఇన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్, మీకు డేటా సైన్స్ జాబ్ కావాలి. సో మీరు మీ డెసిగ్నేషన్ లో సేల్స్ అండ్ మార్కెటింగ్ రాస్తే మీ ప్రొఫైల్ వచ్చినప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్ కనిపిస్తుంది, ఈవెన్ ఇఫ్ యు ఆర్ అప్లైయింగ్ ఫర్ అ డేటా సైన్స్ జాబ్. సో వెన్ నేను యాజ్ అ రిక్రూటర్ నేను చూస్తున్నప్పుడు మీ నేమ్ చూస్తాను, సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ చూస్తాను, బట్ ఐఎమ్ హైరింగ్ ఫర్ అ డేటా సైన్స్ జాబ్, ఐ విల్ నాట్ ఈవెన్ లుక్ ఎట్ యువర్ ప్రొఫైల్. కరెక్ట్, రైట్? సో ఫస్ట్, సో దీస్ ఆర్ టెక్నికల్ థింగ్స్ విచ్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు. అండ్ చాలా మందికి అవేర్నెస్ లేదు బేసిక్ గా. కరెక్ట్. సి ఈ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద కరెంట్ ఆర్గనైజేషన్, ఎగ్జాంపుల్ పెద్ద కంపెనీస్ చూసుకోండి, అసెంచర్ చూసుకున్న, అసెంచర్ లో ఎంప్లాయీస్ ఉన్నా దే నాట్ అప్డేట్ దే ప్రొఫైల్స్, కరెక్ట్, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్. కరెక్ట్. ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే వెన్ ఇట్ కమ్స్ టు ప్లేస్, ఓకే, మై నేటివ్ ప్లేస్ మైట్ బి వరంగల్. ఓకే, నేను ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లో వరంగల్ అని పెట్టాను అనుకోండి, మై ఛాన్సెస్ ఆఫ్ టర్నింగ్ అప్ ఇన్ ద సర్చెస్ ఆర్ వెరీ లెస్. ఎందుకంటే కంపెనీస్ ఆర్ నాట్ దేర్ ఇన్ వరంగల్. ఇప్పుడు నేను సర్చ్ చేస్తుంటే కూడా ఇఫ్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ డేటా అనలిస్ట్స్, నా కంపెనీ హైదరాబాద్ లో ఉంటే నేను హైదరాబాద్ లో సర్చ్ చేస్తాను, బెంగళూరు లో ఉంటే ఇన్ అండ్ అరౌండ్ బెంగళూరు సర్చ్ చేస్తాను. బట్ మీ లొకేషన్, సో బేసికలీ నేను ఏమంటానంటే లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్, అయితే మీకు ఏ ప్లేస్ లో జాబ్ కావాలో ఆ ప్లేస్ పెట్టండి. మీరు ఎక్కడ ఉన్నారు ఆ ప్లేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఇండియాలో ఏ పల్లెటూరులో అయినా ఉండొచ్చు, ఏ పెద్ద మెట్రోలో అయినా ఉండొచ్చు, కానీ మీకు ఏ ప్లేస్ లో జాబ్ కావాలో ఆ ప్లేస్ పెట్టండి. సో ఇఫ్ సంబడి ఈస్ సర్చింగ్ ఫర్ డేటా అనలిస్ట్ ఫ్రెషర్ in Hyderabad, at least your profile should be shown. Nobody will search for this places. Is also kind of a keyword game. This is also the absolutely keyword game. So yeah, so ivanni untai, you know, and again I'm telling you, content is not a problem these days. Awareness ledu ante naku, I find it very difficult to believe that in this age, ఈ ప్రస్తుతం మనకి ఇంత యాక్చువల్లీ మన ప్రాబ్లం ల్యాక్ ఆఫ్ కాంటెంట్ కాదు, ఓవర్ ఎక్స్పోజర్ టు కాంటెంట్. ఎంత కాంటెంట్ ఉంది మనకి, ఏది నమ్మాలి ఏది నమ్మొద్దు అనేది ఆ కన్ఫ్యూజన్ ఐ కెన్ అండర్స్టాండ్. కాకపోతే నాకు ఎట్లా చేయాలి తెలీదు, నాకు అవేర్నెస్ లేదు. యూ జస్ట్ హ్యావ్ టు పుట్ ఇన్ ఎ లిటిల్ ఎఫర్ట్. సో బెస్ట్ వే ఫర్ నాన్ టెక్నికల్ పీపుల్ ఐటీలోకి ట్రాన్సిషన్ అవుతున్నారంటే డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్, junior data scientist roles, and then from there they grow. Step by step transition adi. And in terms of salary, ఇప్పుడు past 3 years ఉన్న experience, 3 years అంటే experience and the salary is also good ఉంటుంది కదా. ఒకసారి ట్రాన్సిట్ అయిన తర్వాత ఎలాంటి ప్యాకేజ్ కన్సిడర్ అవుతారు? సో లాస్ట్ ప్యాకేజ్, అదర్వైజ్ అగైన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద జీరో అగైన్? నో, జీరో నుండి స్టార్ట్ కాదు. ఆ ఎక్స్పీరియన్స్ కి వాల్యూ ఉంటది. ఓకే, let us say data analyst role తీసుకోండి. Somebody who has done 3 years of data analyst role when compared to somebody who has done 3 years of sales and marketing role, ఈ data analyst experience వాళ్ళకి హైక్ ఎక్కువ ఉంటది. Okay, they might get a 30-40% hike. సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళకి మేబీ 10-15%. ఆ గేజ్ లో ఈక్వల్ ఉండదు వాళ్ళకి. దే విల్ డెఫినెట్లీ కొంచెం తక్కువ ఉంటది. కాకపోతే వాళ్ళకు ఉన్న శాలరీ కన్నా తక్కువ ఆఫర్ చేస్తారా అంటే దట్ యూజువలీ డస్ నాట్ హ్యాపెన్. ఒక ప్యాకేజ్ ఉంది అంటే అట్లీస్ట్ దట్ మచ్ ద కంపెనీ విల్ ట్రై టు మ్యాచ్. ఎందుకంటే కంపెనీ కూడా అర్థం అవుతుంది కదా వాళ్ళకి అట్లీస్ట్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ ఉండాలి, అదర్వైజ్ దట్ పర్సన్ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు వర్క్ దేర్. చాలా మంది భయపడతారు జనరల్ గా, ఈసీఎల్ వాళ్ళు మా వాళ్ళు అని చెప్పాలి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే 3 years సేల్ చేసారు కదా, 3 years పెట్టకుండా 3 years ఫేక్ సర్టిఫికేట్ పెడతారు. 3 years ఫేక్ సర్టిఫికేట్ పెట్టి 3 years మేము డేటా సైన్స్ లోనే చేసినాము,
బికాస్ ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది, నేర్చుకున్నారు కాబట్టి 3 years నేర్చుకున్నారు కాబట్టి, కోర్స్ తీసుకున్నారు, నేర్చుకున్నారు, ఏమైందో తెలుసు కాబట్టి సమ్ ఫేక్ సర్టిఫికేట్ తెచ్చి సమ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఆర్ సంథింగ్ అది చేసి జాయిన్ అవుతారు. సో అలాంటి కేసెస్ లో ఏం ప్రాబ్లమ్స్ అవుతుంది? సి కంపెనీస్ ఆర్ ఆల్సో స్మార్ట్, రైట్? సో చాలా ఈ మధ్యలో ఇట్లాంటి కేసెస్ చాలా అయిపోయాయి. ఎస్పెషలీ రిసెషన్ పాండమిక్ వచ్చినప్పటి నుండి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అవన్నీ అయ్యేసరికి దాంట్లో కూడా ప్రాక్సీ ఇంటర్వ్యూస్ ఇట్లాంటి ఫేకింగ్ థింగ్స్ చాలా కామన్ అయిపోయాయి. అందుకే కంపెనీస్ హావ్ టైటెండ్ దేర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. BGV అంటారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. సో ఫస్ట్ దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ కంపెనీస్ డూ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఒకటి ఏంటంటే థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటాయి, సో వాళ్ళకి అవుట్ సోర్స్ చేస్తారు. సో ఎనీ ప్రొఫైల్ కంప్లీట్ గా హైర్ చేసే ముందు దీస్ థర్డ్ పార్టీ కంపెనీస్ దే ఆర్ స్పెషలిస్ట్స్ ఇన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. సో వాళ్ళు కంప్లీట్ ప్రొఫైల్, ఇన్ఫాక్ట్ మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ని కూడా అనలైజ్ చేస్తారు వాళ్ళు. బికాస్ సమ్ కంపెనీస్ ఆర్ వెరీ పర్టిక్యులర్. ఓకే, ఐ నో 1 or 2 people వాళ్ళు there was some religious thing that had happened and వీళ్ళు వెళ్ళి దానికి చాలా సపోర్టింగ్ గా చాలా పోస్ట్స్ పెట్టారు. Because of that they failed the background verification. Because the company doesn't want people who are very radical in their thought process. So our company culture is different. They don't want people who come from that kind of very strong philosophies. So background verification అన్నప్పుడు మీ సోషల్ మీడియా అకౌంట్స్ నుండి మీరు ఏ కాలేజ్ లో చదివారు, మీ సర్టిఫికేట్స్, దే విల్ గో బ్యాక్ టు ద కాలేజ్ అండ్ వెరిఫై. ఎస్పెషలీ ఇట్లాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టారంటే దే విల్ డెఫినెట్లీ గో బ్యాక్ టు ద ప్రీవియస్ కంపెనీ. They will call. In fact, at Odin School we get a lot of calls for our previous employees. మీ దగ్గర చేశారా, ఏ డ్యూరేషన్ లో చేశారు, how was their conduct, discipline ఎలా ఉంది. So they ask a lot of questions. So 80% cases లో పట్టుబడతారు, ఏదో ఒకటి something gives away. You can't fake it all the time. But 20% you can say luck or whatever. కాకపోతే what I have seen is ఆ 20% కూడా వాళ్ళు అది క్లియర్ చేసుకున్నా కూడా ఆ తర్వాత వాళ్ళ స్ట్రగుల్ వేరే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఎండ్ అప్ గెటింగ్ ఫైర్డ్. ఎందుకంటే వాళ్ళు సర్టిఫికేట్ పెట్టారు కానీ వాళ్ళకి నాలెడ్జ్, యాక్చువల్ ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో కంపెనీ విల్ గివ్ యూ ప్రాజెక్ట్స్ అండ్ థింకింగ్ దట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, మీకు ఎక్స్పీరియన్స్ లేదు. సో ఆ పర్ఫార్మెన్స్ లో కనిపిస్తుంది అది. సో మోస్ట్ కేసెస్ ఇట్ డజంట్ వర్క్. ఎస్పెషలీ ఇప్పుడు కంపెనీస్ ఆర్ రెడీ టు ఫైర్ రెఫ్ ఫ్లైట్స్ అంటే కొంచెం ప్రొడక్టివిటీ తక్కువ అయితే యూ డోంట్ హ్యావ్. ఫస్ట్ అంటే 3-4 years బ్యాక్ ఈ రిసెషన్ ముందు ఏమవుతుండే అంటే బెంచ్ మీద ఉంటుండేవి. వాళ్ళ పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా లేదని అంటే దే యూస్ టు గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ, బెంచ్ మీద ఉండండి, మీరు లెర్న్, దెన్ వీ విల్ పుట్ యూ బ్యాక్ ఇన్ ద ప్రాజెక్ట్. కానీ ఇప్పుడు కంపెనీస్ ఆల్సో డోంట్ హ్యావ్ దట్ మచ్ పేషెన్స్. సో ఈ ఫైర్ చేస్తారు కదా, లైక్ ఎగ్జాంపుల్ ఇన్ సర్టిఫికేట్స్ ఫాల్స్ అని తెలిసి హౌ మచ్ టైం దే గివ్, అంటే ఇమీడియట్ ఫైర్ ఉంటుందా లేకపోతే దే గివ్ సమ్? మోస్ట్ కేసెస్ దే విల్ గివ్ మేబీ 1 week 2 weeks whatever. కానీ డిసిప్లిన్ యూజువలీ కంపెనీస్ గివ్ అ నోటీస్ పీరియడ్ ఆఫ్ 30 days or whatever. కానీ ఇట్లాంటి డిసిప్లినరీ కేసెస్ వలన ఫైర్ చేయాల్సి వస్తే దే డోంట్ గివ్ దట్ మచ్ టైం. సో దే విల్ హ్యావ్ టు లీవ్ ఎర్లీ. అండ్ మోస్ట్ కేసెస్ లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవన్నీ ఇవ్వడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. సో వీళ్ళు నెక్స్ట్ జాబ్ అప్లై చేసేటప్పుడు ఇట్ విల్ రిలీవింగ్ లెటర్ కరెక్ట్ గా ఉండదు. So these kind of things will create a problem. అండ్ ఇట్లా కాకుండా కొంతమంది రీసెంట్ గా చూస్తే చాలా మంది బ్యాక్ డోర్ అనేది కూడా చాలా నడుస్తుంది ఈ మధ్య, అది ఎప్పటి నుండో నడుస్తుంది. అండ్ ఈ రెసిషన్ వచ్చినప్పటి నుండి ఇంకా ఎక్కువైంది అనుకుంటా. ఎవరు చూసినా బ్యాక్ డోర్ నుండి, నాకు తెలిసిన అతను ఉన్నాడు, బ్యాక్ డోర్ కొంచెం 5 lakhs ఇచ్చేస్తే నాకు జాబ్ వచ్చేస్తుంది అంట. అలాంటి కేసెస్ లో ఆయన కొంతమందికి వచ్చింది కూడా జాబ్. లైక్ అలాంటి దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? See, this is very difficult to answer because this is all, like you said, for some people it works, right? But for a lot of people it does not work. అంటే వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి జాబ్ వచ్చినా కూడా ఎన్ని రోజులు ఉంటది అనేది గ్యారంటీ ఉండదు. 3 months తర్వాత ఫైర్ అయిపోతుంటారు, 6 months తర్వాత ఫైర్ అయిపోతుంటారు. So for most people it is not a very, I wouldn't recommend it. See, again, candidates kuda, because of the desperation, right? Desperation, 2 reasons. Okati desperation, inkoti ayanak telusu regular interview velo pote raadani cheppesi, skill ledu, communication skills levu, aa level నేను మీట్ కాలేను అని అంత కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళ మీద, నేను చేయలేను అని చెప్పేసి. అందుకే వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకోవడం కన్నా ఈ బ్యాక్ డోర్ ఎంట్రీస్ ఈజీ, ప్రాబ్లీ షార్ట్ కట్ మెథడ్ అనుకుంటారేమో. బట్ a lot of people lose money.
లాట్ ఆఫ్ పీపుల్ లూజ్ అ లాట్ ఆఫ్ మనీ. యాక్చువల్లీ ఈ మధ్యలో ఈ స్కామ్స్ అంటే పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్నోవేటివ్, చాలా క్రియేటివ్ గా స్కామ్స్ చేస్తున్నారు. వెరీ ఒథెంటిక్ ఈమెయిల్స్ వస్తాయి, యువర్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సో అండ్ సో కంపెనీ, ఒక 3,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వండి, మీకు ఇంటర్వ్యూ తర్వాత రీఫండ్ అవుతుంది ఇది. ఇట్ క్యాన్ బి యాజ్ లో యాజ్ 2,000, 3,000 రూపీస్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫాల్ ఫర్ ఇట్. లాట్ ఆఫ్ పీపుల్ ఫాల్ ఫర్ ఇట్. సో అట్లాంటి కొన్ని చెక్స్ చేసుకోవాలి, ఆ ఈమెయిల్ ఎక్కడి నుండి వచ్చింది, ఆ ఈమెయిల్ చాలా మందికి తెలియదు శృతి. సో జనరల్ గా నా ఫ్రెండ్ కే is a well educated person. Okay, he got offer letter from Canadian company. Okay, right. It's look very authentic, very authentic. Yes, they make it okay, they authentic. put it as a company logos and proper offer letter, everything. Yes. So your joining would be after 1 week tarvata me joining అని అంటారు. అంటే ఎంత ఎక్సైట్ అవుతుందంటే కెనడాలో జాబ్ ఇంత శాలరీ అని ఎక్సైట్ అవుతారు. వన్ ట్రిక్ ఏముంటుందంటే లాస్ట్ యూ నీడ్ టు పే సమ్ డిపాజిట్ ఆఫ్ $10,000 or something like that. ఇలాంటివి పెడతారు. అండ్ చాలా మంది లైక్ 90% చేయరేమో అని 10% అయినా చేస్తారు వాళ్ళు. దీంట్లో 2 red flags. First, if somebody is asking you money for attending interviews, it is an absolute red flag. మీరు take it for granted that it's fake. ఎందుకంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి ఎవరు కూడా చార్జ్ చేయరు, కంపెనీస్ కూడా చార్జ్ చేయవు. ఓకే, అండ్ ఈ కన్సల్టెంట్స్ బేసికలీ దీస్ పీపుల్ పోజ్ యాజ్ దే ఆర్ కన్సల్టెంట్స్, రైట్? ఈ కన్సల్టెంట్స్ కూడా జాబ్ వచ్చిన తర్వాత ఉంటది, ఆర్ మేబీ సమ్ బేసిక్ రిజిస్ట్రేషన్ సమ్ పీపుల్ మైట్ టేక్, ఆర్ మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూ విల్ బి ఫ్రమ్ కంపెనీ, నాట్ ఫ్రమ్ క్యాండిడేట్స్ ఇన్ మోస్ట్ కేసెస్, రైట్? సో డబ్బులు అడిగారు అని అంటే దట్ ఈస్ యువర్ మేజర్ రెడ్ ఫ్లాగ్. ఓకే, సెకండ్ ఈస్ ఇఫ్ దే ఆస్క్ ఫర్ యువర్ డాక్యుమెంట్స్. సో కొంతమంది some emails they don't ask for money but they will ask for your PAN, your Aadhaar, your bank details, avanni adugutaru. Cancel check ivandi, idu ivandi adani, they'll give you like 5-6. So kontamandi avanni documents చూసి authentic emo అనుకుంటారు, but it is actually the other way around. So these two are the red flags. ఇంకొకటి మీకు ఇట్లాంటి ఈమెయిల్స్ వస్తే ఎవరికైనా look at the email ID itself. You put shiva@abc.com అంటే their website is abc.com, right? That is the email is linked to that. Gmail నుండి ఎట్లాంటిది వచ్చినా కూడా దానికి రెస్పాండ్ కావద్దు, బికాస్ ఎనీ కంపెనీ దీస్ డేస్ ఎంత చిన్న కన్సల్టెన్సీ అయినా కూడా ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది, కొన్ని ఆ వెబ్సైట్ కి లింక్ ఈమెయిల్ ఐడీస్ అయితే ఉంటాయి. ఆ వెబ్సైట్ కి వెళ్ళి చెక్ చేయాలి. ఆ వెబ్సైట్ చెక్ చేస్తే అది చూస్తే యూజువలీ మనకు ఒక అర్థం అవుతుంది, ఫీల్ వచ్చేస్తుంది. సో కరెంట్ మార్కెట్ ట్రెండ్ లో వాట్ ఆర్ ద కీ స్కిల్స్ దట్ ఎవ్రీవన్ నీడ్స్ టు లెర్న్? అంటే 70%, 30% ఇలాంటి స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో టెక్ స్కిల్స్ గురించి మాట్లాడితే, రీసెంట్లీ దెర్ ఇస్ US లో టఫ్ట్స్ యూనివర్సిటీ అనేది, ఇట్స్ అ వెరీ ప్రామినెంట్ యూనివర్సిటీ దేర్. వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. దే కేమ్ అవుట్ విత్ సంథింగ్ కాల్డ్ ట్రైన్ రిపోర్ట్. ట్రైన్ ఇస్ ఫర్ top ranked AI nations. Okay. TRAIN, top ranked AI nations. Right, so different companies study chesi. So India is in the top 15 in the world. Oh, okay. In wow. AI related work. Okay, ippudu AI ante utti IT na ante AI in manufacturing, AI in construction, AI in IT, AI is in everything, everywhere now, right? So India right now, in fact, our ranking cheyadaniki kuda vallu 4 parameters iskunnaru. First is volume of data, availability of data. Right, our data lekunte AI will not work. Correct. Artificial intelligence all works on how much of data is there and how it is trained on certain algorithms. So ade oka parameter. Second is compliance and rules on data in that particular country. Third is investment into AI and such. Next is innovation. So data availability, data governance, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్, ఈ 4 పారామీటర్స్ తీసుకొని వాళ్ళు వరల్డ్ లో ఉన్న చాలా కంట్రీస్ ని కంపేర్ చేస్తే ఇన్నోవేషన్ లో ఇండియా ఇస్ ర్యాంక్ number 3 ఇన్ ద వరల్డ్. సో ఐ థింక్ US is first, China is second, or China is first, US is second, we are number 3rd. అంటే ఇండియా ఇన్ ద వరల్డ్ లెవెల్ ఇస్ ర్యాంక్డ్ 3rd in AI investment, AI innovation. We are in the top 10 in all these things. So that means that is a kind of skill that people are looking for. అంటే మనం AI డెవలపర్ అయిపోవాలా, AI ప్రొడక్ట్స్ డెవలప్ చేయాలా అంటే అది కాదు. చాలా AI టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో కూడా AI ఉంది, రైట్? ఒక స్ప్రెడ్ షీట్ ని మీరు అనలైజ్ చేయాలంటే దాంట్లో మీరు AI యూస్ చేసి, ఎక్స్టెన్షన్ యూస్ చేసి బెటర్ అనలిటిక్స్ చేయొచ్చు మీరు. ఆ AI యూస్ చేసే స్కిల్ ఉందా మీకు?
right? So that is what employees are looking for. ఓకే If you're a content developer, you might have fantastic English. మీ లాంగ్వేజ్ స్కిల్స్ ఎక్సలెంట్ కావచ్చు, కానీ ఒక ఆర్టికల్ రాయడానికి మీకు ఒక రోజంతా పట్టొచ్చు. Can you use ChatGPT or any other content development AI software to finish the same work in 2 hours or 3 hours? So your talent is there. మీ టాలెంట్ ఎక్కడ వస్తుంది? దాన్ని రిఫైన్ చేయడంలో, దానికి కరెక్ట్గా ప్రాంప్ట్స్ ఇవ్వడంలో, ఎగ్జాక్ట్లీ రైట్? ఆ టూల్ ని ఎట్లా బెస్ట్ పాసిబుల్ వేలో ఎలా యూజ్ చేసుకోవాలి అనేది, అట్లాంటి దాంట్లో స్కిల్స్ కావాలి. సో బేసికలీ ఏఐ రిలేటెడ్ స్కిల్స్ ఆర్ ది టాప్ స్కిల్స్ రైట్ నౌ. ఏఐ అండ్ రిలేటెడ్. ఇప్పుడు ఏఐ చేయాలంటే వితౌట్ అనలిటిక్స్, వితౌట్ అండర్స్టాండింగ్ డేటా సైన్స్, యూ కాంట్ గో టు ద ఏఐ లెవెల్, రైట్? బికాస్ ఏఐ అంటే మీరు ఏ క్వాలిటీ డేటా ఇస్తారో అట్లాంటి అవుట్పుట్ వస్తుంది మీకు, రైట్? సో ఏఐ, డేటా సైన్స్, అనలిటిక్స్, ఏఐ, these are the top skills right now. Machine learning and all, of course, multiple related roles around that. That is the top in demand skill. After that, product management is another skill that is coming up. Product management. But ఇది freshers కి కాదు, కొంచెం ఒక 5 years plus experience అయిన తర్వాత వాళ్ళకి ఇంకా అప్ స్కిల్ చేయాలనుకుంటే they can. And again, AI కి, data science కి, product management కి చాలా similarities ఉంటాయి. Can you be a product manager with a strong data analytics understanding? That will make you a better manager, right? Can you be a product manager who understands how to use AI tools for better productivity? So itlanti combinations lo kuda there are a lot of jobs. Okay. Cyber security is another area which is actually coming up. So and will the packages a range lo untai for data science? Example, data science iskondi, what would be a salary for 1 year 2 year guy, right? And after 5-6 years tarvata wala salary enta? Right now average, if you take data analytics job lo gani or junior data science job lo gani chuste 5 to 7 lakhs range lo undi. Okay. For somebody who has done at least one internship or something like that. Again, it depends on skill level kuda. 3 lakh package lo kuda unnaru people. Okay. But average తీసుకుంటే 5 to 7 would be a optimum. 5 lakhs tarvata I don't know, 30-40 lakhs or wow. Can't say. Every day I would recommend freshers, especially 0 to 3 years range lo unte, or even after that also, half an hour to 45 minutes every day they have to spend on market research. That has become mandatory today. Yeah. మనం డేటా సైన్స్ గురించి మాట్లాడితే లైఫ్ లో ఎలా యూజ్ అవుతుంది డేటా సైన్స్, అండ్ వై డేటా సైన్స్ అంటే లాస్ట్ 2-3 years నుండి ఇట్స్ కైండ్ బికమ్ అ బజ్ వర్డ్ నౌ. ఎలాంటి జాబ్ చేస్తున్నాం అంటే ఏఐ ఆర్ డేటా సైన్స్ ఇలాంటి వర్డ్స్ వస్తున్నాయి. హౌ దిస్ డేటా సైన్స్ కైండ్ ఆఫ్ జాబ్స్ యూస్ఫుల్? డేటా సైన్స్ అనేది ప్రతి బిజినెస్ లో కూడా యూజ్ అవుతుంది. దేర్ ఇస్ నో బిజినెస్ దట్ డస్ నాట్ యూజ్ డేటా సైన్స్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకోండి, లెట్ us take a factory, a workshop, right? Got nothing to do with IT. అట్లాంటి ఇండస్ట్రీస్ లో కూడా డేటా సైన్స్ యూజ్ అవుతుంది. దేనికి? వాళ్ళ ప్రాసెసెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళ మెషినరీ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అంటే వాళ్ళకి ఒక 10 years డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మెషినరీ ఈ టైమ్స్ లో బ్రేక్ అవుతుంది. There is a breakdown of the machinery in certain frequency. After 5 years, whatever, depending on inni hours tarvata ee part fail avutundi. Inni hours tarvata idi change cheyakapothe, these are the repercussions. Based on that, this is the financial loss for the company. So oka 10 years nundi aa company or even 5 years nundi aa company unte anta data vallu analyze cheste vallu trends and patterns recognize cheyagalugutaru. So then what they will do, say let us say oka machinery is performing best for 100 hours. 100 hours తర్వాత బ్రేక్ డౌన్ అవుతుంది అనేది డేటా అనాలిసిస్ వల్ల వాళ్ళకి తెలిసింది. సో 80th hour or 75th hour లో వాళ్ళు ప్రివెంటివ్ ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ చేస్తారు. సో ద మెషిన్ డజంట్ బ్రేక్ డౌన్. ఈ కామర్స్ ఇస్ సంథింగ్ ఆల్ ఆఫ్ us know. మనం అమెజాన్ కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ చూస్తే ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన ఇంకొక 10 ప్రోడక్ట్ రికమెండేషన్స్ వస్తుంది మనకి, రైట్? అండ్ ఆఫ్టర్ దాట్ కూడా దట్ విల్ స్టోర్ యువర్ హిస్టరీ. సో గ్రాడ్యువల్లీ మీరు షాపింగ్ చేస్తుంటే మీకు ఎట్లాంటి ప్రైస్ రేంజ్ ప్రోడక్ట్స్ నచ్చుతున్నాయి, మీకు ఎట్లాంటి బ్రాండ్స్ నచ్చుతున్నాయి, మీరు ఎంత ఫ్రీక్వెంట్ గా షాప్ చేస్తున్నారు. సో ఎవ్రీ పర్సన్ కి ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది దాంట్లో. సో ఇట్ విల్ స్టార్ట్ రికమెండింగ్ ప్రోడక్ట్స్ అకార్డింగ్లీ. దట్ బికమ్స్ ఈజియర్ ఫర్ మీ ఆల్సో, రైట్? ఇప్పుడు నాకు సంబంధించిన ప్రోడక్ట్ చూపిస్తుందంటే ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ మీ ఆల్సో టు షాప్. నెట్ఫ్లిక్స్ రికమెండేషన్స్, దట్ ఈస్ వెరీ బిగ్ మార్కెట్. వెరీ వెరీ బిగ్ మార్కెట్. ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్
ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ చూసుకున్నా కూడా దట్ ఓటీటీ ప్లాట్ఫామ్ విల్ నో మీకు ఎట్లాంటి ప్రోగ్రామ్స్ ఇష్టం, మీకు క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టమా, మీకు రొమాంటిక్స్ మూవీస్ ఇష్టమా, ఎట్లాంటి ఇష్టం అనేది దే కెన్ ప్రెడిక్ట్ బేస్డ్ ఆన్ యువర్ యాక్టివిటీ దేర్. ఫార్మా ఇండస్ట్రీ ఈస్ యూజింగ్ ఇట్ ఇన్ అ బిగ్ వే. అండ్ రీసెంట్ గా ఒలింపిక్స్ లో కూడా వాడారండి. కరెక్ట్. స్పోర్ట్స్ ఇస్ అ బిగ్ ఇండస్ట్రీ ఫర్ డేటా అనలిటిక్స్. ఇలాంటి డేటా సైన్స్ ఉన్నాయి ఓన్లీ బిగ్ కంపెనీస్ హైర్ చేసుకుంటారు లేకపోతే ఆల్ కంపెనీస్ ఉన్నాయి? ఆల్ కంపెనీస్, ఎస్పెషల్లీ స్టార్ట్అప్ లెవెల్లో చాలా కంపెనీస్ ఉన్నాయి విచ్ ఆర్ హైరింగ్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్. అండ్ మనము ఎప్పుడు పాజిటివ్ మాట్లాడాము, ఇందాక పాజిటివ్, దీని వల్ల నెగిటివ్స్ కూడా ఉంటాయి కదా డేటాస్ వల్ల. సో లాట్ ఆఫ్ స్కామ్స్ అవుతున్నాయి డేటాస్ వల్ల. అండ్ ఈజ్ ఇట్ ఆ డేటా సేఫ్? ఐ మీన్ జనరల్ బేసిక్ క్వశ్చన్ ఇది. అంటే చాలా మంది, అంటే నాకు కూడా చాలా ఫేక్ కాల్స్ వస్తాయి బికాస్ ఆఫ్ ది డేటా. If you want a one word answer, the answer is no. Data is not safe. Okay? For multiple reasons. First, మన కంట్రీలో ఇంకా డేటా గవర్నెన్స్ పాలసీ లేదు. ఓకే, ఇప్పుడు when as Odin School, when I am working with somebody, I will sign a non-disclosure agreement or something like that. I will sign to maintain the confidentiality of my data. అంటే మా దగ్గర కూడా స్టూడెంట్ డేటా అంతా ఉంటుంది, అది లీక్ కాకుండా we protect that data because that is important for us, right? But not every company will have that kind of policy. So national level లో గవర్నమెంట్ పరంగా మనకు ఆ గవర్నెన్స్ పాలసీ అనేది లేదు, రైట్? సో మీకు కూడా ఎన్ని సేల్స్ కాల్స్ వస్తాయి డైలీ? ఒక 5-6 వస్తాయి కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఫ్రమ్ బ్యాంకింగ్ కంపెనీస్, ఫ్రమ్ కార్ లోన్స్, ఫ్రమ్ క్రెడిట్ cards, and don't know from what all. Nowadays so people, charity people are also doing donation ivandi అని చెప్పేసి. So where are they getting the data from? I didn't give my data to them. ఒకటి ఎగ్జాంపుల్ ఏమన్నా మీకు, ఈ మాల్స్ లో అప్పుడప్పుడు ఆ లాటరీ బాక్సెస్ పెట్టేసుకుని ఉంటారు, వాళ్ళకు చిన్న చిట్టి ఇస్తారు, దాంట్లో ఏం రాయమంటారు? యువర్ నేమ్, యువర్ ఫోన్ నంబర్. Everybody who goes to the mall will fill that data, put it in that box and come. ఎందుకు మన కార్ వచ్చేస్తుంది, లాటరీ వచ్చేస్తుంది. బట్ యాక్చువల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాళ్ళకి వస్తుంది లాటరీ బికాస్ యు ఆర్ గివింగ్ యువర్ డేటా. యూ విల్ నాట్ గెట్ దట్ లాటరీ, రైట్? సో జస్ట్ ఇమాజిన్ ఒక వన్ డే లో ఒక మాల్ లో ఎంత ఫుట్ ఫాల్ ఉంటుంది, 10,000-20,000 people minimum, even on a working day. Weekends forget it. So every day they're mining that much data, and where are they getting from? We are giving them. మనం ఎక్కడ వెళ్ళినా కూడా ఆధార్ కార్డ్ చూపెట్టు అంటే చూపించేస్తాం మేము, అవసరం ఉందా లేదా లేదు. వెన్ వీ గో టు అ హోటల్ ఆల్సో, అక్కడ బిల్ పే చేసేటప్పుడు దే ఆస్క్ ఫర్ యువర్ ఫోన్ నంబర్. వై షుడ్ యూ గివ్ యువర్ ఫోన్ నంబర్? ఇట్స్ నాట్ మ్యాండేటరీ కదా. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఐ వెంట్ టు ఫుట్వేర్ షాప్ కి వెళ్ళాను మొన్న టు బై ఫుట్వేర్. అక్కడ కూడా మేడం ఫోన్ నంబర్. ఐ సెడ్ వై షుడ్ ఐ గివ్ యూ మై ఫోన్ నంబర్? Will the bill not get generated without a phone number? You don't even need my name actually. Exactly. I've paid you, you give me the bill. Kani we don't think that much. Ever ekkada adigina kuda ఏ షాప్ లో గానీ ఎక్కడ గానీ ఇచ్చేస్తాం ఫ్రీగా డేటా. So that is one reason why the data is moving around so freely and there is absolutely no privacy. Inkokati, social media has become a major treasury for data. మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏ హోటల్కి వెళ్తున్నాము, ఏం తిన్నాము, where we are traveling. You can just look at the person's social media profile and you get every detail about that person. True. Right? So etlanti holidays ishtam inaki, you can jokka Instagram page scroll cheste you can see, right? So basically data policy ledu, that is one thing. Second thing is we are extra free about distributing our own data. True. Manade kaakunda mana family members kuda rasestam akkada. Lot of people sell data of competitive exam applicants. So data is being sold left, right, center. So a policy వచ్చే వరకు at the governance level we can't do much, but as responsible individuals మనం కొంచెం ఆలోచించి మన డేటా బయట పెట్టాలి. So that is the only thing we can do right now. So no, so data is not safe. It is only as safe as you can keep it. Yeah. ఇంకొకటి మనము ఈ ఆన్లైన్ కోర్సెస్ అని అంటారు కదా, ఆన్లైన్ కోర్సెస్ కాకుండా మనకి ఫేవరెట్ కోచింగ్ క్లాసెస్ ఉంది ఏంటంటే అమీర్పేట్. ఇట్స్ మీన్ లైక్ నేను చిన్న ఉన్నప్పటి నుండి అమీర్పేట్ ఇస్ ఫేమస్, ఇప్పుడు కూడా ఫేమస్ అనుకోండి కోర్సెస్ గురించి. లైక్ జనరలీ అమీర్పేట్ లో నేను రీసెంట్ గా కొంతమందిని చూసాను ఏంటంటే అమీర్పేట్ లో ట్రైనింగ్ ఇస్తారు, ఎలాంటి కోర్స్ అన్నా అమీర్పేట్ లో ఇస్తారు. ఎలా చెప్తారంటే అమీర్పేట్ లో జనరల్లీ
you join, the course would be a 45 days. It's not only data science. ఇలాంటి కోర్స్ అనేది వేసుకోండి, 45 days, 2 months, 3 months అంటారు. They charge some amount and they also give 100% guarantee in the job. Correct. అసలు ఏం జరుగుతుంది అసలు అమీర్పేట్ మార్కెట్ ఏంది? It has its positives and negatives. Okay. On the positive, I have a lot of appreciation for that entire market because it has sustained for so many years. Okay. Despite everything. Despite the scams, despite the fraud. Everybody knows. But still it has sustained. So yeah, so appreciation for whatever they're doing. But second thing, coming to more real things, right? First thing is placement guarantee is not, at Odin School we don't do that. Okay. మా కాన్ఫిడెన్స్ ఏంటి, మీకు స్కిల్ ఇవ్వడంలో నా కాన్ఫిడెన్స్ ఉంది, రైట్? మీకు ఆపర్చునిటీస్ ఇవ్వడంలో నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అంటే వీ విల్ బ్రింగ్ కంపెనీస్, వీ విల్ సెటప్ ఇంటర్వ్యూస్ ఫర్ యూ, వీ విల్ డూ ఆల్ ఆఫ్ దాట్. బట్ వాట్ కంట్రోల్ డూ ఐ హ్యావ్ ఓవర్ వాట్ యూ విల్ డూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇంటర్వ్యూయర్, రైట్? యూ హ్యావ్ టు పర్ఫార్మ్. ఐ విల్ ప్రిపేర్ యూ. ఇట్ ఈస్ లైక్ ఒలింపిక్స్ అయినాయి కదా మొన్న. క్యాన్ అ కోచ్ టెల్ హిజ్ అథ్లీట్ that I will guarantee a gold medal for you? No. ఆ ట్రాక్ లో అథ్లీట్ పరిగెత్తాలి. He has to fight his fear, he has to fight his stress, he has to look at his competitors, he has to run and he will get the medal if he runs. Can the coach guarantee a medal for any athlete? No. Or will you believe if athlete comes and says, "Arey, my coach has guaranteed that I will get a gold medal in Olympics this time," will you believe him? 100%. Same thing ikkada kuda kada. We are teachers, we are teaching people, we are training people, we are trainers, we are facilitators. We will train you as best as possible. Kani aa interview lo job techukune responsibility is yours. True. If you don't crack the first interview, we will give you more support. We at Odin School, we don't say that, రెండు interviews crack cheyakapothe third nundi meeku assistance undadu, and we never say that. For 18 months assistance is available after you finish the program. Right? So you take as many opportunities as possible. ఆ సపోర్ట్ ఇస్తా ఉంటాం మీ కంటిన్యూస్ గా. అంతేగాని ఆ గ్యారంటీ అనేది ఇట్స్ వెరీ డైసీ గ్రే ఏరియా అనిపిస్తుంది. సో ఇఫ్ ఎనీబడి ఈస్ గ్యారంటీయింగ్ యూ, దట్ కైండ్ ఆఫ్ ఇస్ నాట్ వెరీ క్లీన్. ఒక కంపెనీని చూస్ చేస్తున్నప్పుడు, ఒక అప్స్కిల్లింగ్ ప్లాట్ఫామ్ ని చూస్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 3 పారామీటర్స్ మైండ్ లో పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇస్ కరిక్యులం చూడాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెన్ దే కాల్ us, జాబ్ వస్తుందా, ఈ ప్రోగ్రామ్ చేస్తే జాబ్ వస్తుందా నాకు, that is the only question they want. But there are more things to it, right? First you have to ask curriculum gurinchi cheppandi. అంటే ఆ కాల్ చేసే ముందు కొంచెం మార్కెట్ రీసెర్చ్ చేసి వస్తే ఇంకా మంచిది. ప్రస్తుతం మార్కెట్ లో ఈ టాపిక్స్ జరుగుతున్నాయి, మీ కోర్సులో ఉన్నాయా ఇవి? సో దీస్ ఆర్ ఆల్ ఇండైరెక్ట్ వేస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వెదర్ యూ విల్ గెట్ అ జాబ్ ఆర్ నాట్. ఇప్పుడు ఆ కరిక్యులం లేటెస్ట్ ట్రెండ్స్ లేకపోతే మీకు జాబ్ రాదు అట్ ది ఎండ్ ఆఫ్ ద కోర్స్. డైరెక్ట్ గా నాకు జాబ్ వస్తుంది అని అడగకుండా ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే యూ విల్ గెట్ మోర్ ఇన్పుట్స్. సెకండ్ థింగ్ ఇస్ హౌ మచ్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ యూఆర్ గెటింగ్, హౌ మెనీ అవర్స్ ఆఫ్ ల్యాబ్స్, వాళ్ళ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ల్యాబ్ ఫెసిలిటీ ఉందా, ఎన్ని ప్రాజెక్ట్స్ చేపిస్తున్నారు, ఆ ప్రాజెక్ట్స్ కి రివ్యూ ఉంటుందా. సో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎంత వస్తుంది అనేది యూ హ్యావ్ టు డెఫినెట్లీ చెక్. Third thing, if you're looking for a career progression, you have to check what kind of career support you will give. Utti interviews kaadu, are they helping you with their resume? Ippudu ma daggara kuda chaala mandi gaps tho nostaru. 3-4 years government exam ki prepare chestunna ani cheppesi, a lot of women family reasons kosam break తీసుకుంటారు, they come back after 4-5 years. So our resume preparation is also a trick. Like we spoke, LinkedIn profile preparation is a trick. How do you use keywords, how do you put your photo, so all these things atlanti support kuda unda leda. And then finally, of course, are they bringing companies to talk to you? ఒకవేళ జాబ్ లాస్ అయిన వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? సో ఎగ్జాంపుల్ పీపుల్ లాస్ ఫర్ రెసిషన్ వల్ల కానీ, లేకపోతే పర్ఫార్మ్ చేసాను తీసేసినాను అనుకోండి, like what sort of advice? See, first advice would be calm down, take some time off to get your mental health straight. ఎందుకంటే ఫైర్ అయిన వెంటనే mental health will be in a bad state. True. Especially if you have a family, if you have responsibilities, if you have EMIs running, if you have a home loan running, job ledu, sudden ga salary ledu ante it is mentally it's a very very difficult thing. Our depressed state lo manam emana cheste we'll end up taking wrong decisions, or we'll end up taking a job which is not good for us. First thing is, even if it is a week, 10 days, whatever, first step is get your mind stable first. Get your emotional health and your mental health stable first. That is the first thing you should do.
Lot of people go on these drinking sprees. They do a lot of things. That's not what they should do. Once you come to a balanced state, for some people it might take 10-15 days, whatever. It's okay. Take that time. The next thing you should do is think a little bit why you got fired and why somebody else did not get fired. Is it a skill problem? Is your skill level less than that person? And once you're mentally stable, start thinking logically. ఇప్పుడు ఫైర్ అయితే ఫస్ట్ మనం ఏం చేస్తాం, చాలా ఎమోషనల్ గానే ఆలోచిస్తుంటాం, ఎమోషనల్ థాట్సే వస్తుంటాయి. ఆ ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ లో యూ కెనాట్ టేక్ డెసిషన్స్. సో యూ బ్రింగ్ యువర్ మైండ్ టు అ లాజికల్ లెవెల్ where you talk, then you think that what was wrong, why did I get fired, find some answers to that, and then start skilling yourself up. So it's a 3-stage process, I would say. First level is get your mental health, emotional health in stable. Second, analyze the situation. Why did you get fired? Is it the company's problem? Is it your problem? Ikkada problem aindi. And your third step will be work towards filling those gaps. Skill takku avute, enroll for an upskilling program. If it is because of office politics that you got fired, then good for you that you're fired. Find a better company. It will be good for you. Office politics ante ekkadana untayi. Ekkadaina untayi. It's just that in some companies you are part of it, some companies you are on the receiving end of it. So exactly, that's not something you can avoid totally. You just, as with experience, you get smarter with how to deal with it. True. అండ్ ఇంకా కొన్ని కంపెనీస్ ఇప్పుడు ఫ్రెషర్స్ ఉంటారు కదా, వాళ్ళు జాయిన్ అవుతారు అనుకోండి, ఎగ్జాంపుల్ క్యాంపస్ ప్లేస్మెంట్ నుండి జాయిన్ అయితే వాళ్ళకి బాండ్ రాపిస్తారు. 2 years బాండ్, 3 years బాండ్ నువ్వు ఖచ్చితంగా చేయాలి, బాండ్ రాస్తారు కదా. సో జాయిన్ అయిన తర్వాత విత్ ఇన్ 6 months లో మంచి ప్యాకేజ్ వచ్చింది. ఇట్స్ అ నార్మల్, చాలా మంది క్వశ్చన్ ఇది, ఆ బాండ్ బ్రేక్ చేయాలి అంటే ఎలా బ్రేక్ చేస్తారు? లైక్ డైరెక్ట్ లా మానేయచ్చా లేకపోతే? most companies are taking bonds these days. Most companies, enta pedda company aina kuda chinna company aina kuda, I would say around 80% of the companies ki bond anedi undi. Enduku undi anante, see, company kuda, okay, we'll look at the situation from both points of view. First, from company's point of view, when a company is hiring a fresher, ఆ ఫ్రెషర్ day 1 నుండి ప్రొడక్టివ్ గా పనిచేయగలుగుతారా? IIT కానివ్వండి, tier 3 కాలేజ్ కానివ్వండి, ఫ్రమ్ day 1 no fresher can perform. వాళ్ళకు ఒక 3 months to 6 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, రైట్? ఆ ట్రైనింగ్ పీరియడ్ లో వాళ్ళకి సాలరీ వస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ద కంపెనీ ఈస్ ఇన్వెస్టింగ్ సో మచ్ ఇన్ టు ట్రైనింగ్ యూ. అంటే ఫస్ట్ 6 months దట్ an employee is a loss making asset, a liability for a company, రైట్? ఎందుకంటే ప్రాజెక్ట్ లో పెడితేనే కంపెనీకి మీలో నుండి ROI వస్తుంది, రైట్? ఇఫ్ ద కంపెనీ is paying you 30,000 rupees, then you have to produce a work worth 50,000-60,000 rupees. Then you're worth for the company. First 6 months that does not happen. Right? After the 6th month also, you slowly start. So meeku oka fresher ki full productivity level రావాలి అంటే 1 to 1.5 years ఈజీగా పడుతుంది. Which is why companies put bond. ఇప్పుడు 6 months వాళ్ళు ఇన్వెస్ట్ చేసి మిమ్మల్ని ట్రైన్ చేసి మొత్తం చేసి సడన్ గా మీరు 7th month లో క్విట్ చేస్తే ఇట్స్ a loss for the company. రైట్? సో ఫ్రెషర్స్ కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆలోచించాలి. వాళ్ళు కూడా వాళ్ళకు ఒక ఫౌండేషన్ కావాలి అని అంటే దే హ్యావ్ టు స్టిక్ విత్ ద కంపెనీ ఫర్ అట్లీస్ట్ 1.5 years. ఆ తర్వాత ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మోస్ట్ కంపెనీస్ ఆల్సో హ్యావ్ అ 1 year bond. సమ్ కంపెనీస్ హ్యావ్ అ 2 year bond. బట్ అట్లీస్ట్ మీరు ఒక్క చోట మీరు 1 year ఉండి మీరు ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోలేదు అని అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్. ఓకే, సో దాట్ ఈస్ ద కంపెనీస్ పర్స్పెక్టివ్. Now some companies go overboard. They say, ఒక 2 lakhs చెక్ ఇవ్వాలి స్టార్టింగ్ లోనే, 1 year లోపల మీరు క్విట్ చేస్తే ఇది క్యాష్ చేస్తాము, అట్లాంటి క్లాజెస్ ఉంటాయి. That is not so that is a candidate's choice, but then it's not legal. If you look at it from legal point of view, these bonds don't have any legal weight. The company cannot take you to court saying bond sign chesadu 6th month lo elipadu. They can't take you to court. It's not legal. It is just a binding between the employer and the employee. Now, from the employee's point of view, so like I said, it is good to stick to a company at least for 1.5 years. Stay there. There is a way of negotiating the bond if you really want to leave. Okay, there might be some you can buy it off, or there will be some penalty you will have to pay. Most companies will be open for it because
మీకు ఆ కంపెనీలో పనిచేయడం ఇష్టం లేదు అన్నా కూడా వాళ్ళు మీకు ఫోర్స్ఫుల్ గా పెట్టుకుంటే యూ విల్ ఎనీవే నాట్ పర్ఫార్మ్ వెల్, రైట్? సో ఆ కంపెనీకి మీలో నుండి ఎంత అవుట్పుట్ కావాలో అంత రాదు. సో మోస్ట్ కంపెనీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ కమ్ టు సమ్ అగ్రిమెంట్, ఏదో ఒక నెగోషియేట్ చేసి దే విల్ లెట్ యూ గో. The worst thing that you can do is abscond. A lot of people do that. Okay. They will just stop going to the office from the next day. ఎందుకంటే బాండ్ ఉంది, రెసిగ్నేషన్ అప్లై చేయట్లేదు అంటే స్పెండ్ సమ్ టైమ్, టాక్ టు ది హెచ్ఆర్, టాక్ టు యువర్ మేనేజర్స్, టేక్ ఒక 30 days or 60 days ఎంత ఉందో అంత, డూ సంథింగ్. బట్ యునో legally they cannot keep you against your will. Correct. Abscond చేస్తే it shows on your record. మీకు రిలీవింగ్ లెటర్ రాదు, రైట్? నెక్స్ట్ కంపెనీ కూడా దే విల్ ఆల్సో నో దట్ దిస్ ప్రీవియస్ కంపెనీలో పనిచేస్తావంటే అక్కడ బాండ్ ఉంది, వాట్ హ్యాపెన్ టు ద బాండ్. సో ఇట్ రిఫ్లెక్ట్స్ వెరీ బ్యాడ్లీ ఆన్ యువర్ ప్రొఫెషనలిజం. సో శృతి, రీసెంట్ గా మనకి గిగ్ ఎకానమీ అని బజ్ వర్డ్ వస్తుంది. చాలా మంది ప్రాజెక్ట్ అంటున్నారు, లైక్ ఫైవర్ గానీ అప్వర్క్ గానీ. వాట్ యు మీన్ బై గిగ్? అంటే అది ఎలా వర్కౌట్ అవుతుంది? లైక్ పీపుల్ లైక్ స్కిల్ సెట్, హ్యావింగ్ గుడ్ స్కిల్ సెట్. See, gig is a short assignment. Okay. Gig economy లో ఏంటంటే ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ తీసుకోరు, చిన్న చిన్న కాంట్రాక్ట్ జాబ్స్ లాగా తీసుకుంటారు. సో ఫ్రీలాన్స్ అనుకోండి, కాంట్రాక్టింగ్ అనుకోండి. సో ఒక ప్రాజెక్ట్ కి మాత్రం ఆ కంపెనీతో పనిచేస్తారు, ఆ ప్రాజెక్ట్ అయిపోగానే దే ఆర్ ఆఫ్. సో అట్లాంటి కల్చర్ ఇప్పుడు చాలా వస్తుంది. ఈవెన్ యంగ్స్టర్స్ ఆల్సో, సపోజ్ సంబడీ ఈస్ రియల్లీ గుడ్ విత్ వీడియో ఎడిటింగ్, ఓకే, they'll work with some company, ఒక 3-4 videos project ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ చేసేస్తారు and then they'll take a break and then find another project. So దీనికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్, money is more. If a company is hiring you for a full-time role, then the salary you get will be less than the money you get if you're contracting. Okay, so chala difference untadi because the company is only paying you for 3 months, so they will increase your this thing. So adoka reason చాలా మంది దీనికి అట్రాక్ట్ అయ్యేది. అండ్ ఎలా దొరుకుతాయి ఇలాంటి ప్రాజెక్ట్స్? అండ్ కనెక్షన్స్ ఉండాలి. లాట్ ఆఫ్ పీపుల్ యూజ్ LinkedIn. Again, boil down to LinkedIn. There are a lot of agencies who help you get these kind of works. There are agencies also who can help you. Basically, you have to keep distributing your profile to different companies. Like personal brand is also very important. Personal brand is also very important. Gig ki problem entante meeku chaala discipline undali. బికాస్ ఇప్పుడు రెగ్యులర్ జాబ్ అనుకోండి, 9 o'clock వెళ్తున్నాము, 5 o'clock వెళ్తున్నాము, రోజు అదే చేస్తున్నాము ఫర్ మంత్స్ టుగెదర్, రైట్? వర్క్ లో కూడా మీకు ఒక మేనేజర్ ఉన్నారు, మీకు ఒక టీమ్ ఉంది, సో ఆటోమేటికలీ ఆ వర్క్ డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది. గిగ్ చేస్తున్నప్పుడు యు ఆర్ నాట్ వర్కింగ్ లైక్ దాట్, యు ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ ఓన్. There is nobody to police you, there's nobody to sit with a stick with you, right? So that level of discipline, ఆ సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా రిక్వైర్డ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక రెగ్యులర్ ఎంప్లాయీకి ఉన్న బెనిఫిట్స్ ఉండవు, లైక్ యువర్ PF ఆర్ సమ్ అదర్ బెనిఫిట్స్ విచ్ ద కంపెనీ గివ్స్ యూ యాజ్ సెక్యూరిటీ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అని అది ఉండదు. ఆల్సో ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది, ప్రాజెక్ట్ వస్తుందా లేదా, ఎన్ని రోజుల తర్వాత వస్తుంది, ఆ గ్యారంటీ ఉండదు. సో అవన్నీ తట్టుకోగలిగితే ఇట్స్ అ గుడ్ ఐడియా. బట్ అదర్వైజ్ if you have regular EMIs going on, if you have regular commitments going on, then it is a little dangerous game. So chala youngsters chestunaru oka 3-4 years itla chesesi, then they are going in for a more full time kind of job. And oka company lo work chestu ee gig cheyocha ante నాకు తెలుసు చాలా మంది చేస్తున్నారు ఇది. That depends on whether your company allows it or not. కొన్ని కంపెనీస్ అలౌ చేయదు కానీ తెలియనియరు కదా. That is you can do anything that way. It's like, you know, you are innocent until you are proven guilty. Like that. Yeah. And recent గా ఈ వర్డ్ కూడా విన్నాను, AI will replace data science. No, data science is a different area, AI is a different area. AI tools data science లో డెఫినెట్ గా యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మాన్యువల్ గా అనాలిసిస్ చేస్తున్నాము, రేపటి రోజు ఒక AI టూల్ మేబీ ఆల్రెడీ దేర్, ఆ AI టూల్ తోని అనాలిసిస్ చేస్తాము. సో డేటా అనలిస్ట్ జాబ్ పోతుందా అంటే జాబ్ పోదు, ఇఫ్ యూ లెర్న్ దిస్ AI టూల్. నేను AI టూల్స్ వచ్చినా కూడా నేను అదే ఎక్సెల్ మీద వెళ్ళి నేను అదే
like how my grandfather did, I will also do like that only, and ante you will lose your job. Okay. So AI will not take away jobs. AI will change the nature of the job. ఆ జాబ్ ఎలా చేస్తారు అనే ప్యాటర్న్ చేంజ్ చేస్తుంది AI. Definitely it will change. That there's no doubt about it. So again comes down to upskilling. AI tools నేర్చుకొని if you're able to do better, then see data science ante basically enti, data science is a feed for a lot of AI algorithms. Correct. So ఇది లేకుండా అది సరిగా పనిచేయదు. So what is the main difference between data analyst and data scientist? Okay, so data analyst prepares the data. ఇప్పుడు మనం చాలా సోర్సెస్ నుండి డేటా కలెక్ట్ అవుతుంది. ఓకే, దట్ డేటా వోంట్ బి క్లీన్. అంటే కొన్ని ఎర్రర్స్ ఉంటాయి డేటాలో, ఒకటే ప్యాటర్న్ లో ఉండదు. సో లాట్ ఆఫ్ క్లీన్అప్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది డేటా, ఆర్ మేబీ సమ్ నంబర్స్ ఆర్ రిపీటెడ్, డూప్లికేట్ డేటా ఉంటుంది. సో అట్లా చాలా మిస్టేక్స్ ఉంటాయి డేటాలో. సో అదంతా క్లీన్ చేయడం అండ్ పుట్టింగ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ స్ట్రక్చర్. That is where databases like SQL and all that, you build databases, right? Where you're standardizing data. ఆ తర్వాత you run basic analysis on data. For example, ఇప్పుడు ఒక class of 30 members ఉంది అనుకోండి, everybody has written an exam. Okay, out of 30, say 20 people have got 10 out of 100 in an exam. Okay, and remaining people have got 95 out of 100. మీరు దీన్ని యావరేజ్ తీసేసి 50 is the average of the class అంటే is it fair? No. Nobody has got 50. There are people either getting 10 or getting 95. Yeah. So మనం జనరల్ గా యావరేజ్ తీసేసి this is the average of the class అంటే it is not a correct data. Data scientist is one step more than that. So ఈ data analyst ఇదంతా pattern analysis చేస్తే data scientists will know all of this also, but they will also build predictive models. Okay, so idanta data ఒక algorithm లో feed చేస్తే can you also predict what will be the next future trends? Kind of, yeah. So that is what a data scientist basically will do. They'll work on predictive models. They will work on different algorithms to see how can you use this data for future decision making. Decision making is what you want, right? Idanta data basis మీద the shopkeeper will decide, okay, Wednesdays my sales are low, so I should run some special offer. అప్పుడు Wednesdays also I will get more customers. Or Saturday, Sunday this product is running more. Ante Friday I have to stock up my inventory. I should ensure that Friday I have more stock of this product. So atla ani cheppesi business decisions తీసుకోవచ్చు. So that is the basic difference. So data analysts will do all the basic level analysis. ఈ analysis basis మీద data scientists వాళ్ళు again different predictive models అదంతా డెవలప్ చేస్తారు. ఓకే, మన ఓడిన్ స్కూల్లో ఏమేం కోర్సెస్ నేర్పిస్తారు? So data science is our major program. It's a 6-month boot camp we run. Starts with statistics. Data science ki statistics is also important. Koncham understanding undali statistics meeda. Statistics అనగానే చాలా మంది భయపడతారు. అమ్మో నాకు స్కూల్లోనే మ్యాథ్స్ రాలేదు, నాకు ఇప్పుడు వస్తుందా అని చెప్పి. దిస్ ఇస్ జస్ట్ 8th standard 9th standard math. It's not very complicated. అది కూడా మనం స్కూల్లో రాసినట్టు ఫార్ములాస్ వేసి పేపర్ మీద సాల్వ్ చేయము. ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఆన్ ఎక్సెల్ అండ్ యూజింగ్ సాఫ్ట్వేర్. కానీ అది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. స్టాటిస్టిక్స్, వాట్ ఇస్ అ మీన్, వాట్ ఇస్ అ మీడియన్, వాట్ ఇస్ మోడ్, బేసిక్ స్కూల్లో నేర్చుకున్నవే. కానీ ఇట్లాంటి డేటా సెట్స్ మీద ఎట్లా అప్లై చేయాలి దాన్ని అనేది, that will be one definitely. Then you will learn SQL. SQL is all about databases, and then you learn Python, then Power BI, machine learning. So there are different modules. It's a 6-month course with basic modules and ఎంత చార్జ్ చేస్తారు? అంటే మన తెలుగులో నార్మల్ గా చెప్పాలంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది? అంటే ఎంత పే చేస్తే ఎంత సాలరీ వస్తుంది? సో ద ప్రోగ్రామ్ మీరు మా వెబ్సైట్ కి వెళ్ళి చూసినా కూడా ఇట్స్ కాస్ట్ at 75,000, but you can get a lot of discounts and scholarships. So you can apply, you can talk to the counselor, you'll get good amount of scholarships వస్తుంది మీకు. Return on investment is say you're spending say 50,000 rupees for 6 months, okay, and in the 8th month or 9th month you get a job that gives you 5 lakhs package. అంటే మీకు ఎంత వచ్చినట్టు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్, హౌ డు యూ క్యాలిక్యులేట్ దట్? ఇట్స్ 10 times, right? 50,000 పే చేశారు for 6 months equal to for 6 months. Okay, take a period of 1 year. 50,000 మీరు 1 year కి ఇన్వెస్ట్ చేశారు. 6 months you did the course. Worst case scenario మీకు ఇంకొక 6 months పట్టింది. Usually it doesn't take that long.
వర్స్ట్ కేస్ మీకు ఇంకొక 6 months పట్టింది జాబ్ రావడానికి అంటే 12 months లో మీరు 50,000 పెట్టారు అంటే పర్ మంత్ హౌ మచ్ 4,000 సంథింగ్ రైట్ on an average 4,000 సంథింగ్ 3,000-4,000 రూపీస్ యూ స్పెండ్ పర్ మంత్. ఆ తర్వాత మీకు ఒక 5 lakh ప్యాకేజ్ వచ్చింది అంటే మీకు నెలకి ఎంత 40,000 వస్తుంది. సో దాట్ ఈస్ అ కైండ్ ఆఫ్ రిటర్న్ యూ విల్ గెట్. మనం అదే చూస్తారు మన వాళ్ళు ఓన్లీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ 10 times more than 10. మీకు ఏ FD లో రాదు, మీకు ఏ మ్యూచువల్ ఫండ్ లో కూడా రాదు ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్. దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ మేక్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో గివ్ మీ a top 3 things to get a job. అంటే లైక్ సింపుల్ క్వశ్చన్ సింపుల్ ఆన్సర్ సో దట్ మన టార్గెట్ ఆడియన్స్ కూడా ఈజీ ఉంటుంది. First and the most important thing is present yourself confidently. Okay. Today it's all about packaging, right? So any interview, first question is introduce yourself. Okay. Rest of the interview, me etla introduce chestaro that you're actually you know what I think, the candidate sets the mood for the interview. Actually candidate ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారో ఎంత కాన్ఫిడెన్స్ గా ఉంటారో రెస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఫాలోస్ లైక్ దట్. ఓకే, నేను నా గురించి ఎట్లా ప్రెజెంట్ చేస్తానో ఆ ఇన్ఫర్మేషన్ నుండే నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయి. దే విల్ నాట్ ఆస్క్ అబౌట్ సంథింగ్ విచ్ ఐ హావ్ నాట్ టోల్డ్. నాకు ఏఐ గురించి రాదు, నేను ఏఐ గురించి చెప్పలేదు, నాకు ఏఐ గురించి అడగరు. నాకు పైథాన్ వచ్చు అని అంటే నాకు పైథాన్ గురించి అడుగుతారు. రైట్. సో దట్ ఈస్ వన్ థింగ్. ఫస్ట్ ఇస్ కాన్ఫిడెంట్లీ యూ హ్యావ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. సెకండ్ ఇస్ you have to show your ability to practically practical ga enta vachu anedi. So that means you have to talk about the projects that you've done, you talk about the internships you've done if you are an experienced person. Third most important thing is your value system. The employer should be able to trust you. Okay, your ethics basically. So that would be your third thing. So first thing is how you're introducing your confidence level. Second is the practical application that you have. Third is your basic personality. So these are the 3 things which any employer will check. Mere fresher gani enta experience aina gani comes down to these 3 things. Thank you so much. So I mean last question, what sort of feedback you want to give to students or people who want to upscale in the industry? See, basically any course you choose, a course aina kuda, a technology aina kuda, focus on practical application of skills. Theory నేర్చుకొని నాకు జాబ్ వచ్చేస్తుంది అంటే రాదు. The industry is very competitive. For every job available, the number of applicants are too many. So మీకు డిఫరెన్షియేట్ చేసేది ఏంటి అని అంటే యువర్ ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది యూ హ్యావ్ టు బిల్డ్. మీ రెజ్యూమేలో మీరు ప్రాజెక్ట్ గురించి రాసినా కూడా ఐ హ్యావ్ సీన్ దిస్ ఇన్ అ లాట్ ఆఫ్ రెజ్యూమే, ఉట్టి ఆ ప్రాజెక్ట్ ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్ రాసేస్తారు, టెక్నాలజీస్ రాసేస్తారు, కానీ what are you actually trying to solve? Thank you so much, Shruti. It's pleasure. Thank you. It was a pleasure talking to you too. We can do some other podcasts also on different topics. Sure. Let's see. Definitely. I look forward to coming back, and all the best to all your viewers for everything.